హాయ్ అండి. ఈరోజు నేను ఒక చిన్న స్వీట్ ఐటెమ్ చూపిస్తున్నానండి. మనకెప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏం లేకపోయినా ఇలా జస్ట్ బ్రెడ్ ఉంటే చాలండి. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో స్వీట్ రెడీ చేసేసుకోవచ్చు. సో, నేను ఫస్ట్ ఒక 10 బ్రెడ్ పీసెస్ తీసుకొని 4 స్లైసెస్‌గా కట్ చేసుకున్నానండి. తర్వాత ఒక పాన్‌లో ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ మినీ షుగర్ తీసుకొని జస్ట్ షుగర్ తడిచేలాగా కొంచెం వాటర్ ఏసేసుకొని తీగ పాకం వచ్చేలాగా అంటే ఎక్కువ కాదండి. జస్ట్ ఒక తీగ వచ్చేంత వరకు చాలు. ఎక్కువ అవసరం లేదు. అలా తీగ పాకం పట్టిన తర్వాత అది పక్కకు పెట్టేసుకొని నేను ప్యాన్‌లో ఆయిల్ ఏసేసుకొని బ్రెడ్స్ అన్నీ నేను కట్ చేసుకున్న బ్రెడ్స్ అన్నీ ఇలా రోస్ట్ చేసుకున్నానండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా! అందులో జస్ట్ అలా డిప్ చేసి అటు ఇటు అంతా అంతా అంటే వరకు ప దాంతో డిప్ చేసి తీసేసుకోవాలనమాట. అంతే. ఇలా స్వీట్ రెడీ అయిపోతుందండి. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్‌లో రెడీ చేసేసుకోవచ్చనమాట. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. సో, అలాగే ఇంకా కొన్ని బ్రెడ్ పీసెస్ ఉంటే స్వీట్‌తో పాటు ఈవినింగ్ స్నాక్స్‌కి కొంచెం హాట్ కూడా ఉంటే బావుంటుందని చెప్పేసి ఇంకొన్ని బ్రెడ్ స్లైసెస్ నేను అట్లా పాన్ మీద మీడియం హీట్‌లో పెట్టేసానండి. సో, ఈ లోపల దీన్ని కొంచెం గార్నిష్ లాగా చేద్దామని చెప్పి మిల్క్ పౌడర్ ఉంటే మిల్క్ పౌడర్‌లో కొంచెం పాలేసి బ్రెడ్ మీద అలా స్ప్రింకిల్ చేశాననమాట. మామూలుగా అయితే కస్టర్డ్ పౌడర్ ఉంటే కస్టర్డ్ పౌడర్‌లో దాంతో డైరెక్ట్ డిప్ చేసేసి సలాడ్‌లాగా తీసుకోవచ్చు. బట్ ఈరోజు అది లేనందుకు జస్ట్ గార్నిషింగ్ కోసము మిల్క్ పౌడర్‌తో అలా వేసేసి సీసామ్ సీడ్స్‌ను జీడిపప్పు కూడా కొంచెం స్మాష్ చేసి వేశాననమాట. ఇలా తీసుకుంటే చాలా బావుంటుందండి. జస్ట్ స్వీట్ తిన్న ఇదే మనకు వస్తుందనమాట. సో, అలాగే ఈ పాన్ మీద పెట్టిన వాటికి కొంచెం రోస్ట్ చేసిన తర్వాత ఉప్పు, కారము, గరం మసాలా వేశానండి. అలాగే కొంచెం ఆ కారం మళ్ళీ పొర పోకూడదు కాబట్టి పైన ఒక చిన్న టీ స్పూన్ మేని ఆయిల్ వేశాను అంతే. చాలా రోస్ట్‌గా వస్తాయండి. మీడియం ఫ్లేమ్‌లో కానీ కొంచెం సిమ్‌లో పెట్టేస్తే చాలా రోస్ట్‌గా బాగుంటాయండి. అంతే.